ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక నది ప్రవహిస్తోంది. నది ఒడ్డున ఒక నేరేడు చెట్టు ఉంది. దానిపైన కోతి ఉంటుంది. నదికి అవతలి ఒడ్డున ఒక మొసలి తన భార్యతో కలిసి ఉంటోంది. ఆ మొసలి ముసలిదైపోయినందున అది వేటాడలేకపోతోంది. ఎన్నోసార్లు చిన్న చేపని పట్టుకోవడానికి ప్రయత్నించింది, కానీ చేప మాత్రం పారిపోయి వెళ్ళిపోయింది. మరోవైపున చెట్టుపైన కూర్చున్న కోతి చక్కగా నేరేడు పళ్ళని తాజాగా తింటూ కూర్చుంది. ఒకరోజు మొసలి వేటాడడానికి వచ్చింది. వేటాడలేకపోయింది. అందువల్ల అలసిపోయి నేరేడు చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. ఈ ముసలితనం చాలా కఠినమైనది. ఏమి చేయలేకపోతున్నాను. ఇంకా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. సొంత కడుపు కోసం కూడా ఏమీ తీసుకోలేకపోతున్నాను. ఈ మాటలన్నీ చెట్టుపైన కూర్చున్న కోతి వింటోంది. మీకు ఆకలేస్తుందా? ఆ, మీరు నేరేడు పళ్ళు తింటారా? అవును తింటాను. ఆకలి కడుపులో ఏదైనా చికెన్ చిల్లీలాగే ఉంటుంది. మీరు బాగానే జోకులేస్తున్నారు. ఇదండి తీపి తీపి నేరేడు పళ్ళు. భలే, నేరేడు పళ్ళు చాలా బాగున్నాయి. మసలన్నా, ఆకలిగా ఉన్నప్పుడు నేరేడు పళ్ళు కూడా చికెన్ చిల్లీలాగే ఉంటుంది. నేను సరిగ్గా చెప్పానుగా? భలేగా ఉందే. నా డైలాగ్ నాకే చెప్తున్నావు. బాగుంది. ఏంటి నా డైలాగ్? లేదు, నేరేడు పళ్ళు చాలా బాగున్నాయి. ధన్యవాదాలు. నాతో స్నేహం చేస్తావా? మొసలితో స్నేహం అన్న మాట వింటూనే కోతి ఆలోచనలో పడింది. అయితే సరే, ఈ రోజు నుంచి మనిద్దరం ఫ్రెండ్స్. ఆ రోజు నుంచి కోతి ఇంకా మొసలి మంచి స్నేహితులయ్యారు. ఇప్పుడు రోజు కోతి మొసలికి తాజా నేరేడు పళ్ళు విసురుతోంది. ఇక మొసలి కూడా కోతిని తన వెనకాల కూర్చోపెట్టుకు రోజు విహారకి తీసుకెళ్తోంది. ఒకరోజు ఏం జరిగిందంటే, ముసలన్నా, ఇదిగో తీపి తీపి నేరేడు పళ్ళు. నేరేడు పళ్ళు తింటూ మొసలంది, అరే బొల్లు, నీ స్నేహం యొక్క రుణం ఎలా తీర్చుకోవాలి? నువ్వు నాకు రోజు పళ్ళు ఇస్తున్నావు, కానీ నేను నీకు ఎప్పుడు ఏమీ ఇవ్వట్లేదు. ముసలైపోయాను కదా. చూడ ముసలన్నా, స్నేహం అంటే ఇచ్చి పుచ్చుకోవడాలు కాదు. స్నేహం అనేది మంచిగా కలిసి ఉండడం. నువ్వు చాలా మంచివాడివి బొల్లు. నీ స్నేహితునిగా. అవును బొల్లు, మీ కుటుంబంలో ఇంకెవరెవరు ఉన్నారు? నేనొక్కడినే. ఎప్పుడైతే మా అమ్మ నాన్నలకు సర్కస్ వాళ్ళు తీసుకెళ్లిపోయారో అప్పటి నుంచి నేనొక్కడినే ఈ చెట్టుపై ఉంటున్నాను. మరి మీ కుటుంబంలో ఎవరెవరున్నారు? నేను ఇంకా నా ముసలి భార్య. అరే భలే, వదిన గారు కూడానా? అలా అయితే ఈ రోజు నేను వదిన గారి కోసం చాలా పళ్ళు ఇస్తాను. ఇక వెంటనే బోలెడని నేరేడు పళ్ళు తెచ్చి మొసలికిచ్చింది. థ్యాంక్ యూ బొల్లు. ఫ్రెండ్షిప్ లో నో సారీ, నో థ్యాంక్ యూ. కానీ పళ్ళు తిన్నాక వదినమ్మకి అడుగు ఎలా ఉన్నాయో ఈ పళ్ళు. సరేనా? అర్థమైందా? నేరేడు పళ్ళు తీసుకుని మొసలి తన భార్య దగ్గరికి వెళ్ళింది. చూసావా నేను నీకోసం ఏం తీసుకొచ్చానో? నేరేడు పళ్ళ, అవంటే నాకు చాలా ఇష్టం. అవునా? అయితే తిని చెప్పు ఎలా ఉన్నాయో. మొసలి భార్య నేరేడు పళ్ళు తింటూ చెప్పింది, అరే వా, ఎంత తీయగా ఉన్నాయో నేరేడు పళ్ళు. ఎవరిచ్చారు మీకు? నా మంచి స్నేహితుడు బల్లు కోతి. వాడు నేరేడు చెట్టు పైన ఉంటాడు. అంటే రోజంతా నేరేడు పళ్ళే తింటుంటాడా? అవును, నా స్నేహితుడు దినమంతా పళ్ళే తింటుంటాడు. నేరేడు పళ్ళు ఇంత తీయగా ఉంటే ఇక కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో. దాన్ని తింటే ఎంతో బాగుంటుంది కదా. అప్పుడే మొసలి భార్య అనారోగ్యం పాలైనట్టు నటించింది. ఆ ఆ ఆ ఆ ఏమైంది నా ప్రియతమా? ఇప్పుడు బాగానే ఉంటావు కదా? నువ్వు వచ్చే ముందరే వైద్యుడు వచ్చి వెళ్ళాడు. అతను చెప్పాడు నా గుండె బలహీనంగా ఉందని. అతను చెప్పాడు ఎక్కువ రోజులు బతకనని. ఇలా అనొద్దు ప్రియతమా, నేను నీ చికిత్స చేపిస్తాను. వైద్యుడు చెప్పాడు నాకు ఒకే ఒక చికిత్స ఉంది అని. అది నువ్వు చెయ్యలేవు. అరే నువ్వు చెప్పు, నిన్ను కాపాడడానికి నేనేం చెయ్యాలి? నిన్ను కాపాడుకోవడానికి నేను నా ప్రాణాలు కూడా లెక్కించును. సరే అయితే విను, నా ప్రాణాన్ని కాపాడాలంటే నువ్వు ఆ కోతి గుండెని నాకు తెచ్చిపెట్టాలి. అంటే నువ్వు కోతి గుండె తింటే బాగైపోతావా? అవును, వైద్యుడు అదే చెప్పాడు. కానీ ఆ కోతి నా మంచి స్నేహితుడు. నేను వాడితో మోసం ఎలా చేయగలను? సరే అయితే నన్ను చావనివ్వండి. లేదు, నిన్ను ఎలా చావనివ్వను. నేనేదో చేస్తాను. ఇష్టం లేకపోయినా కూడా మొసలి తన భార్య కోసమని కోతిని
ఒప్పించడానికి వెళ్ళింది. బల్లు, ఓ బల్లు, అరే ఎక్కడున్నావు నువ్వు? మొసలి పిలుపు విన్న బల్లు బోలెడు కాయలతో కిందికి దిగుతాడు. నేను ఎక్కడున్నాను ముసలన్నా? అయితే ఒక మాట చెప్పండి, వదిన గారికి నేరేడు పళ్ళు నచ్చాయా? చాలా చాలా నచ్చాయి. అయితే ఇదిగో ఈ నేరేడు పళ్ళు ఆవిడకిచ్చి ఇంకా చెప్పు, ఈ నేరేడు పళ్ళు నా ప్రియమిత్రుడు ఇచ్చాడని. అంటే నేనే. అదంతా పర్లేదు కానీ నేను నీకు ఓ మాట చెప్పడానికి వచ్చాను. నీ వదిన గారు నీకోసం ఓ మంచి భోజనం కోసం పిలిచారు. ఆవిడ తన చేతులతో ఈ నదిలో ఉన్న మంచి మంచి చేపలు వండి పెట్టాలనుకుంటుంది. అందుకే నువ్వు నాతో తప్పక రావాలి. అరేవా, ఇది చాలా మంచి మాటే. నేను ఇప్పుడే మీతో వస్తాను. బల్లు వెంటనే మొసలి వీపు పైన కూర్చుంటాడు. మొసలి బల్లును తీసుకొని తన భార్యను కలవడానికి ఈత కొడుతూ వెళ్తుంటాడు. మగరన్న, మీరు వదిన గారికి మన స్నేహం గురించి చెప్పారా లేదా? అవును, నేను చెప్పాను నువ్వు నా మంచి స్నేహితుడు అని. నువ్వు నా కోసం ప్రాణాలు కూడా ఇస్తావని. సరిగ్గా చెప్పాను కదా? హా, అవును, సరిగ్గా చెప్పావు. నేను నీకోసం నా ప్రాణాలు కూడా ఇచ్చిస్తాను. ఈ మాట విన్నాక నా భార్య అంది, ఒకవేళ బల్లు నీ మంచి స్నేహితుడే అయితే నా ప్రాణాలు కాపాడటానికి మీకు సహాయం చేస్తాడు. వదినమ్మ ప్రాణాలు కాపాడటానికి నేనేమైనా చేయడానికి రెడీ. చెప్పండి అన్న, ఏమైంది వదిన గారికి? వైద్యుడు చెప్పాడు తమ గుండె చాలా బలహీనమైపోయిందని. ఒకవేళ తనకి కోతి గుండెకాయ ఇస్తే ఆమె నయమైపోతుంది. అందుకే భోజనం కారణంగా నేను నిన్ను తీసుకెళ్తున్నాను. మొసలి చెప్పిన మాటలు విన్నాక కోతికి అర్థం చేసుకోవడానికి సమయం పట్టలేదు. ఆతిథ్యం అన్న పేరుతో ఇరుక్కుపోయాడన్న విషయం అర్థమైంది. కోతి తెలివైంది. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుంది. అయితే ఇదా సంగతి. అంటే నా గుండెకాయ వదినకి పెడితే వదిన బాగైపోతుందన్నమాట, అవునా? అవును. అరే బుర్రలేని వాడ, ఈ మాట ముందే చెప్పాలిగా. అదేంటంటే కోతులు తన గుండెకాయలు చెట్టుపైనే ఉంచిస్తారు. నువ్వు ఇక్కడికి రాకముందే నాకు చెప్పుంటే నేను నా గుండెకాయ తీసుకొచ్చేవాడిని నాతో. అయితే నీ గుండెకాయ ఇప్పుడు నీ దగ్గర లేదా? లేదు, ఏం పర్లేదు. మనం మళ్ళీ వెళ్ళి గుండెకాయ తీసుకొద్దాం. పద, నాకు చెట్టు దగ్గరికి తీసుకుపద. తెలివి తక్కువ మొసలి తెలివైన కోతి మాటల్లో పడిపోయింది. వెంటనే వెనక్కి తిరిగి చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు రాగానే కోతి ధడాలన ఎగిరి చెట్టుపైకెక్కి కూర్చుంది. బల్లు, తొందరగా గుండెకాయ తీసుకొని కిందికి రా. నీ వదిన నీకోసం ఎదురు చూస్తుంది. అరే వేదవా, ఎవరైనా తన గుండెకాయ తీసి బయట పెట్టుకుంటారా? నేను నీకు నమ్మాను. నువ్వు నాకే నమ్మక ద్రోహం చేయాలనుకున్నావు. నువ్వు మిత్రుడు కావు. ఇక్కడి నుంచి పో. నేను నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. పో ఇక్కడి నుంచి. మొసలికి తను చేసిన తప్పు తెలిసొచ్చింది. సిగ్గుతో తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ సంఘటన కోతికి ఒక గుణపాఠం నేర్పింది. ఆలోచించి మిత్రుల్ని చేసుకోవాలని. ఇప్పుడు కోతి హాయిగా పళ్ళు తింటూ ఈ చెట్టుని పట్టుకుని ఆ చెట్టు వరకు ఊగుతూ హాయిగా సంతోషంగా ఉంది. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.